పెళ్ళొద్దని క్యాన్సిల్ చేసింది మీ అబ్బాయి, కానీ నింద మాత్రం నా కూతురు మీద వస్తోంది. ఈ రోజు దీనికి పరిష్కారం కావాలి. కథ కంచికి చేరిందనుకుంటే ఇక్కడేదో కొత్త అధ్యాయం మొదలైనట్టుంది. ఈ ఇంటికి పిలిచి కావాలని అవమానం చేస్తున్నారా? మా మానాన్న మేముంటే పెళ్ళన్నారు, సంతోషపడే సమయంలో వద్దన్నారు. ఇప్పుడు నిందలు పడుతుంది ఎవరు? మేము. బాధపడుతుంది నా కూతురు. విరాజ్కి రమ్య అంటే ఇష్టం లేదు. వద్దు అంటే అందులో తప్పే ఉంది. రమ్య మంచి అమ్మాయి, మంచి సంబంధం దొరకాలని నేను మాట్లాడడానికి వెళ్ళాను. కానీ ఇది ఇలా అవుతుందని నాకేం తెలుసు? భవానీ, అధిక ప్రసంగం చేయమని నీకెవరు చెప్పారు? వసంతి, నువ్వు కాస్త శాంతించు. నిన్ను అవమానించాలనే ఉద్దేశం మాకు లేదు. వాళ్ళు తెలియక అలా మాట్లాడారు. ఒక అమ్మాయి గురించి ఈ విధంగా తప్పుగా మాట్లాడడం తప్పు కదా? అరోమ్మా, మీ మీద మా గౌరవం ఉంది. అలాగని మీ మనవడు వద్దన్న అమ్మాయిని మా కొడుక్కి అంటగట్టాలని చూస్తే దానికి మేము ఒప్పుకోము. అలా ఎందుకనుకుంటారు? రమ్య లాంటి కోడలు దొరకాలంటే ఎవరైనా పుణ్యం చేసుకుని ఉండాలి. ఇలాంటి కాలంలో కూడా బంధాలకి, సాంప్రదాయాలకి విలువ ఇచ్చేవాళ్లు ఎక్కడ దొరుకుతారు చెప్పండి? అలాంటప్పుడు మీ ఇంటి కోడలుగా ఎందుకు చేసుకోలేదు? మీ మనవడే వద్దన్నాడంటే ఆ అమ్మాయిలో ఏదో ప్రాబ్లం ఉండాలి. చూడండి చూడండి, ముద్దుల మనవడని నెత్తిన కూర్చోబెట్టుకున్నారు కదా. ఇప్పుడు వాడు తీసుకున్న ఒక నిర్ణయం వల్ల నా కూతురు క్యారెక్టర్నే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వీటన్నింటికి ఎవరు సమాధానం చెప్తారు? నేను సమాధానం చెప్తాను. పెళ్లి కొప్పుకున్నది నేనే, వద్దు అన్నది నేనే. దానికి కారణం రమ్య కాదు. రమ్య నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అంతకు మించి మా బంధం ముందుకు వెళ్ళదు అనిపించి ఈ పెళ్లి వద్దనుకున్నామే తప్ప తన వల్ల కాదు. బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు, మంచి అమ్మాయి అంటున్నావు, అయినా పెళ్ళొద్దంటున్నావు అంటే నీ బెస్ట్ ఫ్రెండ్ సీక్రెట్ ఏదో నీకు తెలిసుండాలి, అంతే కదా? చాలా ఆపండి. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. పెళ్లి అనేది అమ్మాయి అబ్బాయి డెసిషన్ మీదే ఉంటుంది. ఫ్రెండ్స్ అందరూ భార్యాభర్తలు అవ్వాలని ఏముంది? విరాజ్ రమ్య మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ అలానే ఉండాలని విరాజ్ నిర్ణయించుకున్నాడు. అలాంటప్పుడు రమ్య పేరు తీసి బ్యాట్ చేయడం ఎంతవరకు సరైంది? నువ్వు ఎంతమందికైనా నీతి పాఠాలు చెప్తావు? ఇవాళ ఒకరు నోరు మూస్తే రేపు 10 మంది మాట్లాడతారు, ఎల్లుండి 100 మంది మాట్లాడతారు. ఇలాగైతే నా కూతుర్ని పెళ్లి చేసుకునేది ఎవరు? నీ నిర్ణయానికి నా బిడ్డ బలి కావాలా? చెప్పు విరాజ్. నిన్నే అడుగుతున్నాను, చెప్పు విరాజ్. Stop it, Mom! ఇంకా పాతకాలంలోనే ఉన్నావా ఏంటి మామ్? పెళ్ళాగిపోతే లైఫ్ ఆగిపోతుంది అనుకోవడానికి. ఒక రిజెక్షన్ వల్ల నా క్యారెక్టర్ డిసైడ్ చేస్తారంటే ఇలాంటి చీఫ్ మనుషుల ఇంటికి కోడలుగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నువ్వు మళ్ళీ ఇంటి వాళ్ళని వెనకేసుకురాకు రమ్య.